కన్నమ్మా కన్నమ్మా కన్ను రెండు కన్నమ్మా. సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అబిటెక్ అకౌంట్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ట్రెండింగ్ వింటేజ్ బ్రౌన్ HDR CC ప్లస్ ఫ్లిక్కర్ ఎఫెక్ట్ని ఎలా ఎడిట్ చేయాలో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో నేర్చుకుందాం. సో వింటేజ్ బ్రౌన్ HDR CC అండ్ అలాగే ఫ్లిక్కర్ ఎఫెక్ట్ అయితే చాలా సింపుల్ ఉంటుంది. సో ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఈజీగా అయితే నేర్చుకుందాం. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు ఇప్పుడు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఇట్లా మీరు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద మనకు ప్లస్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు మీ ఇష్టమైన రేషియోని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇప్పుడు 4:3 రేషియోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో దాని తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ ప్రాజెక్ట్ అని ఉందిగా, సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు 4:3 రేషియోలో ఉన్న ప్రాజెక్ట్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని తర్వాత ఇప్పుడైతే మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి వీడియోని అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు వీడియోని అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత సో ఇట్లా మీరు స్టార్టింగ్కి రండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఒక షేప్ని అయితే యాడ్ చేసుకోండి. ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సో ఇక్కడైతే మీరు ఏదైనా ఒక షేప్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇట్లా మీరు షేప్ని యాడ్ చేసుకున్న తర్వాత మీద మనకు 3 డాట్స్ ఉన్నాయిగా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సెర్చ్లో కాపీ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు స్టాండర్డ్ సెట్టింగ్స్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో మీరైతే ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సెర్చ్లో కలర్ టెంపరేచర్ అని సెర్చ్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు స్టాండర్డ్ సెట్టింగ్స్ అని వస్తుంది. సో స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు కలర్ టెంపరేచర్ ఎఫెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు టెంపరేచర్ అని ఉంది. సో ఇదైతే మీరు 5K పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు ఒక 5K పెట్టుకోండి. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సెర్చ్లో సాచురేషన్ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు సాచురేషన్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు సాచురేషన్ అని ఉంది. సో దీన్ని అయితే మీరు ఒక -50 ఇట్లా పెట్టుకోండి. -55 ఆర్ -50 అయితే సరిపోతుంది. సో ఇట్లా మీరు -50 పెట్టుకోండి. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక షేప్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అయితే ఒక షేప్ని అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సెర్చ్లో కాపీ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో ఇప్పుడైతే మీరు కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే క్లోజ్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది. సో యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సెర్చ్లో ఎక్స్పోజర్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఎక్స్పోజర్ ఆర్ గామా ఎఫెక్ట్ ఉంది. సో దీని అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఎక్స్పోజర్ ఉంది. దీని అయితే మీరు ఒక 0.10 ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా మీరు 0.10 పెట్టుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెర్చ్లో మళ్ళీ మీరు అయితే కలర్ టెంపరేచర్ అయితే సెర్చ్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు కలర్ టెంపరేచర్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ టెంపరేచర్ ఉంది. సో ఇక్కడ కూడా మీరైతే సేమ్ 5K పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు ఒక 5K పెట్టుకోండి. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు షార్పెన్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సెర్చ్లో షార్పెన్ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు షార్పెన్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఎప్పుడైనా కూడా ఇక్కడ స్ట్రెంత్ ఉంది కదా, సో ఇదైతే మీరు 0.10 పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే మీరు ఈఎఫ్ఎక్స్ వీడియోస్ చేస్తున్నారో సో
అట్లా ఈఎఫ్ఎక్స్ వీడియోస్కి అయితే మీరు ఒక 0.10 పెట్టుకోండి. సో ఇట్లా మీరు స్ట్రెంత్ని 0.10 పెట్టుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ ఇంకొక షేప్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జస్ట్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఒక షేప్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీద మనకు 3 డాట్స్ ఉన్నాయి కదా, సో ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఫిల్ కాంపోజిషన్ ఏరియా మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఇట్లా బ్యాక్ రండి. సో ఇక్కడ మనకు రెక్టాంగిల్ 3 ఉంది కదా, అంటే ఇంతకుముందు యాడ్ చేసిన రెక్టాంగిల్ 3ని అయితే ఇట్లా కిందికి తీసుకురండి. సో ఈ రెక్టాంగిల్ 3ని అయితే ఇట్లా మిడిల్లో పెట్టుకోండి ఎప్పుడైనా కూడా. సో ఇట్లా మీరు రెక్టాంగిల్ 3ని మిడిల్లో పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు మీరు రెక్టాంగిల్ 3 మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సర్చ్లో కాపీ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మనకు స్టాండర్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇట్లయితే మనకు కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. సో ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీరు సర్చ్లో సాచురేషన్ అని సెర్చ్ చేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు సాచురేషన్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీరు సాచురేషన్ మీద క్లిక్ చేసి దీన్ని అయితే మీరు మొత్తం మైనస్లో పెట్టుకోండి. సో ఇట్లయితే మీరు -100 పెట్టుకోండి. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఇట్లా బ్యాక్ రండి. సో దాని తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడైతే మీరు ఇక్కడ కాంట్రాస్ట్ అని ఉంది. సో ఈ కాంట్రాస్ట్ మీద క్లిక్ చేయండి. సో ఈ కాంట్రాస్ట్లో మీరైతే ఓవర్లేని సెలెక్ట్ చేసుకోండి. సో ఇట్లా మీరు ఓవర్లేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ రండి. సో ఇట్లయితే మీరు మొత్తం అయితే బ్యాక్ రండి. సో ఇక్కడ మనకు ఈ 3 రెక్టాంగిల్స్ ఉన్నాయి. సో ఈ 3 రెక్టాంగిల్స్ని కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి. సో ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మనకైతే ఈ 3 రెక్టాంగిల్స్ కూడా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ అవుతాయి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి. సో మనకైతే వింటేజ్ బ్రౌన్ HDR CC అయితే కంప్లీట్ అయింది. సో ఇప్పుడైతే మనం ఫ్లిక్కర్ ఎఫెక్ట్ని ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం వచ్చేసి మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే మీరు ఒక షేప్ని అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత మీద మనకు 3 డాట్స్ ఉంటాయి. సో 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫిల్ కాంపోజిషన్ ఏరియా అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సర్చ్లో కాపీ బ్యాక్గ్రౌండ్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత మీరైతే స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇట్లా మీకు కాపీ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ యాడ్ అయిన తర్వాత మీరైతే ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సర్చ్లో ఎక్స్పోజర్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు గామా ఆర్ ఎక్స్పోజర్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకి ఎక్స్పోజర్ ఉంది. సో దీన్ని అయితే మీరు 0.70 or 80 ఇట్లా పెట్టుకోండి. సో ఇట్లా మీరు 0.80 పెట్టుకోండి, లేదంటే 0.75 పెట్టుకున్న ఏం కాదు. దాని తర్వాత ఈ ఎఫెక్ట్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు సర్చ్లో ఫ్లిక్కర్ అని సెర్చ్ చేయండి. దాని తర్వాత మీరైతే స్టాండర్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడైతే మీరు ఫ్లిక్కర్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని ఉంది. సో దీని అయితే ఫుల్ పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు స్ట్రెంత్ అని ఉంది. సో ఈ స్ట్రెంత్ని కూడా ఫుల్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ సీడ్ ఉంది. సో దీన్ని కూడా మీరైతే మొత్తం ఫుల్ పెట్టుకోండి. సో ఇట్లా అన్నీ కూడా ఫుల్ పెట్టుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో దాని తర్వాత మీరైతే ఇట్లా బ్యాక్ రండి. సో నెక్స్ట్ మీరు ఇప్పుడు ఈ బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు లైట్ అయిన ఉంది. సో ఈ లైట్ అయిన మీద క్లిక్ చేయండి. సో ఈ లైట్ అయిన్లో మీరైతే స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీరైతే బ్యాక్ రండి. సో ఇట్లా లైట్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ రండి. సో నెక్స్ట్ అయితే మీరు ఇప్పుడు ఈ రెక్టాంగిల్ షేప్ని అయితే లాస్ట్ వరకు డ్రాగ్ చేసుకోండి. సో ఇట్లా మీరు లాస్ట్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి రండి. సో ఇట్లయితే మనకు వింటేజ్ బ్రౌన్ HDR CC కంప్లీట్ అయింది. అండ్ అలాగే మనం దానికైతే మనం ఫ్లిక్కర్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసినాం. సో ఫ్లిక్కర్ ఎఫెక్ట్ కూడా కంప్లీట్ అయింది. సో ఒకసారి అయితే నేను ప్లే చూస్తాను. సో మొత్తం అయితే కరెక్ట్గా నచ్చింది. సో ఇట్లనే మీరైతే మొత్తం అయితే ఎడిట్ చేసుకోండి. సో మీద మనకి ఎక్స్పోర్ట్ సింబల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేయండి.